బాక్స్ ఆఫీస్ మీద దేవుళ్ళు వచ్చి ల్యాండ్ అవుతున్నారు. శంకరుడుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తుంటే రాముడుగా ఆల్రెడీ ఆన్ ది వే అన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక దేవరా టైటిల్ వరకే పరిమితం కాదంటున్నాడు యంగ్ టైగర్. మరి శంకరుడి అంశగా వచ్చి కలేజా చూపించిన మహేష్ బాబు కూడా ఇప్పుడు కొత్తగా ఇంకేదో షాక్ ఇవ్వబోతున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా ఇప్పుడు ఉన్నట్టుండి దేవుడి అవతారం ఎత్తుతున్నారు. ఆల్రెడీ పవన్ గతంలో గోపాల గోపాల మూవీతో గోవిందుడి పాత్ర వేశాడు. దేవుడి అవతారంలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. ఇక పవన్ ఇప్పుడు వినోదయం సీతం రీమేక్ అయిన బ్రోలో శివుడి అవతారం ఎత్తుతున్నాడు. కాలాన్ని గమనాన్ని గైడ్ చేస్తూ హీరో ఫేట్ ని మారుస్తూ ఉండే పాత్రలో పాతుకపోతున్నాడు. ఇలానే ఇప్పుడు ఎన్టీఆర్ దేవుడి లాంటి పాత్ర వేస్తున్నాడు. టైటిల్ కూడా దేవరా అని పేరు పెట్టారు. కుమ్రం భీమ్ అంటూ RRR లో దూసుకు వెళ్లిన తారక్ కొరటాల శివ మేకింగ్ లో దేవర సినిమా చేస్తున్నాడు. రాక్షసులను అంతం చేసేందుకు అవతరించిన ఘటోద్గజుడి అవతారంగా ఈ సినిమాను ప్లాన్ చేశాడట కొరటాల శివ. ఇక ఆదిపురుష్ విషయానికి వస్తే అందులో ప్రభాస్ ఏకంగా రాముడి పాత్ర వేశాడు. రామాయణాన్ని ఈ తరానికి అందించాలని ఓం రౌత్ ఆదిపురుష్ ని తెరకెక్కించాడు. 3Dలో గారడి చేయబోతున్నాడు. కారణం ఏదైనా ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ మీద వెల్లు ఎక్కువ పెట్టాడు. ఇక వెండితెర మీద దేవుడి అవతారం ఎత్తడం మహేష్ కి కొత్త కాదు. తను గతంలోనే ఇలాంటి ప్రయత్నం చేశాడు. శివుడి అంశగా వచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో మహేష్ చేస్తున్న మూవీ కలేజా. ఈ సినిమాలో మహేష్ దేవుడి అంశగా రావటం, తనన్నది జరిగిపోవటం, ఓ ఊరిని కాపాడటం ఇలా అన్ని వర్కౌట్ అయ్యాయి. మళ్ళీ ఈ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది. కలేజాలో మహేష్ ని దేవుడిగా చూపించిన త్రివిక్రమ్ మరి ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడా? ఈసారి కృష్ణుడి అవతారంగా మహేష్ అంటూ ఆ మధ్యలో ప్రచారం జరిగింది. కానీ ఎక్కడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. అదే నిజమైతే మే 31కి ఫ్యాన్స్ కి పండగొచ్చినట్టే.